ఇప్పుడు స్క్రీనింగ్ వల్ల గూడా మనకు ఐస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇన్ ఎ డే పిల్లలు ఎన్ని అవర్స్ స్క్రీన్ టైమ్ ఉండాలి? సో, ఫస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో నో స్క్రీన్ టైమ్ అండి. అసలివ్వకూడదు. అసలు ఇవ్వకూడదు. ఓకే. బికాజ్ ఐ ఈజ్ ర్యాపిడ్లీ డెవలపింగ్ ఇన్ ద హ్మ్. ఫస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ లైఫ్. హ్మ్. సో, ఇలా నియర్ స్టిమ్యులస్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ డెవలప్‌మెంట్‌లో అబ్‌నార్మాలిటీ రావచ్చు. హ్మ్. సో, ఫస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ లైఫ్ నో స్క్రీన్ టైమ్ షుడ్ బి అలౌడ్ ఐడియల్లీ. తర్వాత 3-10 ఇయర్స్ అయితే వీ కెన్ అలౌ మేబీ 1 అవర్ పర్ డే. హ్మ్. అండ్ దాట్ టు నియర్ స్క్రీన్స్ అవాయిడ్ చేసి డిస్టెంట్ స్క్రీన్స్ ఓకే. టీవీలో చూపిస్తే టీవీలో బెటర్. చూపియడము. 1 అవర్ ఇస్ allowed. 3-10 ఇయర్స్‌లో. 3 to హ్మ్. 10 years. After 10 years, depending on the lifestyle of the child, కొంతమంది పిల్లలకి ఆన్లైన్ హోంవర్క్స్ ఎక్కువ ఇస్తారు. అవును. అండ్ ఫ్యూ చిల్డ్రన్ ఆర్ మోర్ అకాడమికలీ ఫోకస్డ్. రోబోటిక్స్ ఇటువంటి చాలా హ్మ్. ఎంగేజింగ్గా ఉంటాయి కొన్ని లైఫ్ స్టైల్స్. సో హ్మ్. అరౌండ్ 1 to 3 hours ఆఫ్ నియర్ యాక్టివిటీ అండ్ స్క్రీన్ టైమ్ ఇస్ ఓకే. ఓకే. సో, మయోపియా ఆల్రెడీ ఇలా వస్తది అని చెప్పారు. సో, అది ప్రోగ్రెస్ అవ్వకుండా స్టాప్ చేయడం ఎలాగా? సో, మనం ఇందాక ప్రికాషన్స్ కొన్ని డిస్కస్ చేసాము. హ్మ్. టు రెడ్యూస్ నియర్ యాక్టివిటీస్ అండ్ ఇండోర్ యాక్టివిటీస్ అండ్ ఎంకరేజ్ అవుట్‌డోర్ అండ్ డిస్టెన్స్ హ్మ్. యాక్టివిటీస్. బట్ కొంతమంది పిల్లలకి హూ ఆర్ మోర్ జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్, ఇలాంటి పిల్లలకి మనం ప్రికాషన్స్ ఫాలో చేసినా గూడా మయోపియా ప్రోగ్రెస్ అవ్వచ్చు. హ్మ్. సో, వీ హ్యావ్ ఫ్యూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రెజెంట్ టు రెడ్యూస్ మయోపియా ప్రోగ్రెషన్. ఓకే. సో, మనకి ప్రీవియస్ జనరేషన్‌లో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేకుండే.